మొన్న జరిగినటువంటి అంటే గతంలో కూడా చాలా అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే తొక్కిసలాటలే అందులో ప్రాణాలు పోతున్నాయి. గతంలో ఆ, మన రాజమండ్రిలో జరిగినటువంటి తొక్కిసలాట దాదాపు 22 మంది అంతా చనిపోయారు. సో మొన్న ఉత్తర దక్షిణ ద్వారం మీరెప్పుడు తొక్కిసలాటలో చనిపోయారు. కానీ దీన్ని గవర్నమెంట్కి ఆపాదిస్తూ కూడా రకరకాలుగా వాళ్ళు కామెంట్లు చేయడం మనం చూసాం. సార్ జరిగింది ఏంటి అనేది వాళ్ళు విశదీకరించకుండా వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనుషులు తొక్కిసలాటలో చచ్చిపోతారు, ఇది పోర్ట్రేట్ చేశారు సార్. అంటే ఈ మధ్య ఇంకోటి అంటాం మానేశారు. చంద్రబాబు నాయుడు గారికి బొల్లు ఉంది కాబట్టి, చర్మవ్యాధి ఉంది కాబట్టి, బొల్లిగా ఉన్నటువంటి వ్యక్తి రాజు అయితే కరువు వస్తుంది, వర్షాలు పడవు, కొన్నాళ్ళు చేశారు. ఓహో, దారుణమైన ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు వస్తే కరువు, వీళ్ళు వస్తే బ్రహ్మాండం అని. అంతకుముందు అయిపోయింది, అది పోయింది. ఇప్పుడు కొత్త పల్లవిలు ఎత్తుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే ఏది చేతగానప్పుడు మాట్లాడి నేను విజయవాడలో ఉన్నాను, ఏది కరోనా వచ్చినప్పుడు. ఓకే, ఆ రోజు అంటే దొంగతనంగా ఒక ఆయన హోటల్ ఓపెన్ చేసి ఒక 2 గంటలు టిఫిన్ పెట్టాడు. మా ఫ్యామిలీ హైదరాబాద్ లో స్ట్రక్ అయిపోయారు, నేను విజయవాడలో ఉన్నాను. మీరు రావడానికి లేదు ఇక్కడ. ఒక 4 రోజుల పాటు వీళ్ళు ఇక్కడ, నేను అక్కడ. నాకేం వంట రాదు. సరే ఎక్కడ అంటే ఈయన ఒక్కడు మాత్రం ఆ పొద్దున్నే దొంగతనంగా ఒక బ్యాక్ డోర్ తీసి ఒక 2 గంటలు టిఫిన్ పెట్టి పంపించేవాడు. సరే నేను ఒక రోజు ఇట్లాగే టిఫిన్ చేస్తున్నాను. ఈ హోటల్ ఓనరు ఇంకొక 2-3 కూర్చొని ఉన్నారు అక్కడ. కూర్చొని అసలు చంద్రబాబు నాయుడుని ఇతను వస్తే కరువు, సేమ్ ఇప్పుడు నేను అన్న డైలాగులే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే గవర్నమెంట్ లో ఉన్నారు అప్పుడు, తెలుసు కదా. జనరల్ గా ఏంటంటే ఎవరి మనోభావాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయం వాళ్ళది నేను పట్టించుకోను. నా పాటి నేను టిఫిన్ చేస్తాను. కానీ ఇంకా రెచ్చిపోతున్నారు. సరే ఇక ఏదో ఒక పాఠం చెప్పకపోతే వీళ్ళకి లాభం లేదని చెప్పేసి నేను తింటాం అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుర్చీ లాక్కొని కూర్చొని, మీరు ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారండి ఈ హోటల్ అన్నాను. లేదండి 15 ఏళ్ళుగా ఇక్కడే నడుపుతున్నాను సార్ నేను అన్నా. మీ 15 ఏళ్లలో ఏ రోజునైనా పోలీసులకు భయపడి దొంగతనంగా బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని వ్యాపారం చేశారా అన్నా. లేదు సార్, ఫస్ట్ టైం. మరి కరోనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రావటం మూలానే మీకు ఈ దొంగతనంగా బతకాల్సిన పరిస్థితి మీరు అనుకుంటున్నారా? చాలా పెద్ద లాజిక్ మాట్లాడారు మీరైతే. జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చాడు కాబట్టి కరోనా వచ్చింది, మీకు ఇది ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వచ్చింది, బానే ఉంది. కరువు వస్తే 1 సంవత్సరం వస్తుంది, 1 సంవత్సరం బానే ఉంటుంది. కానీ ఇది వస్తే లక్షల మంది చచ్చిపోతున్నారే. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి మూలన వచ్చిందా? పిచ్చి మాటలు ఎందుకే మాట్లాడతారు? ఎక్సలెంట్ సమాధానం. అంటే మూసుకొని వెళ్ళిపోయారు అక్కడ. మరి అంతే కదా, మంచి సమాధానం. ఇంకా సింపుల్ గా ఇంకా కాబట్టి ఈ తొక్కిసలాట చంద్రబాబు నాయుడు గారు వస్తే జరుగుతుంది, అది వస్తే అది జరుగుతుంది అంటాం ఏంటంటే వాళ్ళకున్న దుగ్ధని తీర్చుకోవడానికి. ఆ రకంగా చూస్తే వీళ్ళు ఉన్నప్పుడు ఎన్ని జరిగినాయి, ఎన్ని ఉత్పాతాలు జరిగినాయి. సో నేను అన్నట్టుగా కరోనా సరే, నేను వీడియో చూశాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టంగానే మరి పెద్ద పడవ కూలిపి లాంచ్ కూలిపి అంతమంది చచ్చిపోయారు కదా సార్. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు మీకు గుర్తుందా? నడి ఎండాకాలం, మంచి 1వ తేదీ 2వ తేదీ తెల్లవారితే, నేను అప్పుడు విజయవాడలోనే ఉన్నాను. తెల్లవారితే ప్రమాణ స్వీకారం అనగా ముందు రోజు కూడా పెళపెళ ఎండగాసి కరెక్ట్ గా అర్ధరాత్రి 11 గంటలకి స్టార్ట్ అయినటువంటి వాన, గాలి వాన, ఒక్క ఫ్లెక్స్ లేదండి, మొత్తం పీలికలే. కట్టినటువంటి కటౌట్లన్నీ ఎగిరిపోయినాయి. అంటే మన ప్రకృతి చెప్పింది ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందని. దాన్ని కూడా మూర్ఖులైనటువంటి వీళ్ళు ఎలా ఇది చేశారంటే, చూసారా మాకు వాన పడ్డది శుభసూచికన్నారు. వాన పడటం అంటే చిరుజల్లు పెడితే అది శుభసూచిక, కొట్టుకుపోవటం కాదు. విలయతాండవం చేసింది, విలయతాండవం చేసింది, అది విలయతాండవం అంటారు, శుభసూచిక. అంటే ఎంత మూర్ఖులంటే, ఎంత మూర్ఖమైన వాళ్ళు అలా చెప్పుకోవడంలో బాగా ఫాస్ట్ అయ్యారు సార్. బాగా అది నేను మనం ఇక్కడ అంటే ఇక్కడ వీళ్ళు పాపం ఆ విషయంలో ఎందుకో భారతదేశంలో ఏ రాష్ట్రానికి పట్టణ అదృష్టం గత 5 సంవత్సరాలు మనకు పట్టింది. కాబట్టి ప్రజలకు కూడా ఏంటంటే ఇది ఒక పాఠం అయింది. కానీ ఇక్కడ అంటే మళ్ళీ మీ మాటకడ్డు వచ్చాను, కాకపోతే ఈ సూపర్ 6 విషయంలో కాస్త అసహనంగా ఉన్నారనేది మాత్రం వాస్తవంగా వినపడుతుంది సార్. దానికి మీ విశ్లేషణ ఏంటి? నా విశ్లేషణ ఎప్పుడు ఆ రోజున చెప్తున్నాను, ఈ రోజున చెప్తున్నాను. మీరు వీళ్ళకి బంగారపు తొడుగు తొడిగినా పథకాలు కావాలనే వాళ్ళకి వాళ్ళ అసంతృప్తిలోనే ఉంటారు. చిన్న విశ్లేషణ, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ల శాతం ఎంత అండి? 39 సంథింగ్, అంటే 40. అంతకుముందు వచ్చింది
50. అటు నుంచి ఇటు వచ్చింది 10%. ఓకే. ఊరికి ఇళ్లలో కూర్చొని పథకాలు దీన్ని బాగా ఇదవుదాము అన్నటువంటి బ్యాచ్ అంతా మీరు 3 రెట్లు ఇస్తామన్నా 4 రెట్లు ఇస్తామన్నా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. మీకు ఇలా మీరు అధికారంలోకి ఎవరి మూలన వచ్చారంటే ఆ 10% మంది ఎవరైతే ఉన్నారో రాష్ట్రం బాగుండాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి, రాష్ట్రం బాగుండాలి అని ఎవరైతే భావించిన న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళే ఇటు వచ్చారు. కాబట్టి ఈ పథకాలు ఇవ్వకపోతే వాళ్ళల్లో అసంతృప్తి వస్తుందని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీ అనుకూలమైనటువంటి టైంలో మళ్ళీ చెప్తున్నా, ఇచ్చినా నష్టం లేదు, లాభం లేదు. ఎందుకంటే ఆ బ్యాచ్ అంతా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి దేవుడు, వచ్చి కూర్చోబెట్టి వీళ్ళకి ముద్ద కలిపి నోట్లో పెట్టాలి. కానీ 60% మంది అలా లేని వాళ్ళు మీ వెనకాల ఉన్నారు, వాళ్ళని పట్టించుకోండి. అది మీ ప్రియారిటీ. అంతేగాని వాళ్ళు అన్నారు కాబట్టి కాళ్ళు దొక్కొని అప్పో సప్పో చేసి తీసుకొచ్చి తీర్చాల్సిన పనిలే. 3 పథకాలు మాత్రం మీరు అమలు చేయాలి. దాంట్లో ఆల్రెడీ ఒకటి సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు. ఒకటి ఏంటి? పెన్షన్ పథకం. సో అది మాత్రం ఫస్ట్ అండి. దాని మీద కూడా చెల్లించారు. దాని మీదే అది ఆధారపడ్డ జీవితాలు కొన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని చేయాలి, కంటిన్యూ చేస్తారు. నంబర్ 1. రెండోది రైతు భరోసా ఏదైతే ఉందో అది కూడా ముఖ్యం. ఎందుకంటే కొంతమంది దాని మీద ఆధారపడుతున్నారు. దాన్ని రేషనలైజ్ చేయండి. ఎవడు పడితే అడిగి ఇవ్వద్దు. వ్యవసాయం ఎవరు చేస్తారో వాళ్ళకి ఇవ్వండి. అది రెండోది ముఖ్యమైన పథకం. మూడోది నిరుద్యోగ భృతి. మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే వరకు ఈ నిరుద్యోగి రోజు సంవత్సరానికి నెలకి 3,000 ఇస్తారా 4,000 ఇస్తారా ఎంతో కొంత ఇవ్వండి. ఎందుకంటే చదివి ఉద్యోగం లేకుండా ఎక్కడికన్నా అటెండ్ అవ్వాలి, లేకపోతే ఒక అప్లికేషన్ పెట్టాలి, వెళ్ళటానికి కూడా ఛార్జీలు తండ్రిని అడుక్కోవటం చాలా దారుణమైనటువంటి అంత ఏజ్ వచ్చి కూడా ఆ వయసులో ఒక పక్కన తండ్రికి ఉపయోగపడలేవు అనేటువంటి బాధ ఉంటుంది వాడికి. రెండోది ఏమి చేయలేకపోతున్నాననే బాధ. అలాంటి వాళ్ళకి మీరిచ్చే 3,000 4,000 చాలా పెద్ద ఆసరా అవుతుంది. ఈ 3 పథకాలు ముఖ్యమైనవి. అంతేగాని మహిళలకు ఫ్రీ బస్సో, గ్యాస్ సిలిండరో, లేకపోతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళకి 15, ఇది లేకపోతే ప్రజలేం చచ్చిపోరు, వాళ్ళ జీవితాలు తల్లకిందులుగా. కాబట్టి ప్రియారిటీ వైజ్ మీకు ఏదనేది చూసుకొని, రైతు భరోసా కూడా ఏదో ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దాంతో కల్పిస్తా ఉన్నారు, ఓకే. అమ్మ ఒడి మీకు సానుకూలంగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎకడమిక్ కేర్కి ఇస్తా ఉన్నట్టు చేయండి. కాబట్టి వాళ్ళన్నారని మీరు కాళ్ళు దొక్కోవద్దు. మీ సానుకూలంగా అమ్మఒడి తల్లికి వందనం, అదే తల్లికి వందనం, అమ్మఒడి. మళ్ళీ ఆ పథకాల మీద చిన్న రీల్ ఒకటి చేశారు సార్, భలే అనిపించింది. ఒకసారి ఇందాం మనం, ఇందాక మీరు కరెక్ట్ గుర్తు చేశారు, తీసి పెట్టాను. కానీ అంటే వీళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారు చూడండి. అంటే వాళ్ళ పథకాలు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చూడండి. హ్యాపీ బర్త్డే ఫ్రమ్ సతీష్. డబ్బులు ఇచ్చింది నేను, రాయించాల్సింది పోయి నీ పేరు ఎవరు రాయిస్తావురా కదా. మనం ట్యాక్సులు కడుతూ మన ట్యాక్సులతో పథకాలు ఇస్తున్నప్పుడు జగన్ అన్న పేరు ఎందుకు ఎట్టుకున్నాడన్నా? ఏం మాట్లాడుతున్నావురా? జగన్ అన్న అమ్మఒడి. మా జగన్ అమ్మఒడి అది ఆయన అవినీతి చేసిన డబ్బులతో ఇస్తున్నాడా? మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతోనే ఇస్తున్నాడు. దానికి ఒక మంచి నాయకుడు ఏం పేరు పెట్టాడో తెలుసా? తల్లికి వందనం, జగన్ అన్న విద్యా కానుక. అది మా అన్న కానుక. దానికి నేను గెలిపించుకున్న నాయకుడు ఏం పేరు పెట్టాడో తెలుసా? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్. విద్య విలువ తెలిసినోడు కాబట్టి ఆయన పేరు పెట్టాడన్నా. ఇంకోటి ఏంటి, జగన్ అన్న గోరు ముద్ద నీ నోట్లో. దానికి ఆకలి విలువ తెలిసిన నాయకుడు ఏం పేరు పెట్టాడో తెలుసా? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. స్కూల్స్ కి కాలేజెస్ కి పిల్లలకి రాజకీయాన్ని దూరంగా పెట్టాలి అని ఆయన తీసుకున్న నిర్ణయమే ఆయన నాయకత్వం ఏంటో చూపిస్తుందన్న. మళ్ళీ మీ జగనన్నను గెలిపించుంటే ఆంధ్రప్రదేశ్ కి జగనాంధ్రప్రదేశ్ అని పేరు పెట్టేసేవాడు రా మీ ఆనిముత్యం. ట్రూ కదా. నిజంగా చాలా నాకు మళ్ళీ అనిపించింది సార్. ఇందాక మీ పర్మిషన్ తో ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ కరెక్ట్ పాయింట్ మాట్లాడారు కాబట్టి తీసుకున్నాను. నేను అంటుంది ఏంటంటేనండి, ఈ రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. బటన్ నొక్కేటప్పుడల్లా పెద్ద సభ పెట్టి కోట్లు ఖర్చు పెట్టాలి, ఎటు చూసినా నా పార్టీ రంగులు ఉండాలి, ఎటు చూసినా నా పేరు వినిపించాలి అనేది భ్రమ అంటున్నాను నేను. ఇన్ని కోట్లు, 1000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు. ఏమన్నా మిమ్మల్ని కనిపించిందా? ఇవేమీ చేయకుండా సక్రమమైన పాలన చేసి, రోడ్లు బాగు చేసి, ఉపాధి కల్పించి, ఉద్యోగాలు కల్పించి అమరావతి రాజధాని గడితే మీకు ఈ ప్రచారం లేకుండానే ఒకవేళ ఓడిపోయిన ఇంత దారుణంగా ఓడిపోయేవాళ్ళు కాదు కదా. అవును, అది వాళ్ళు కనీసం 50 అన్నా, కనీసం 50 పోనీ కనీసం. సో ఒక భ్రమలో బతుకుతూ ఆ కోటరీ చెప్పిందే చేస్తూ మిగతా వాళ్ళు కోటరీ దీంట్లో ఇరుక్కుపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ అనేది కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి.
ప్రత్యేకమైన బ్రీడ్ ఇది. ఓకే. ఆయన ఏం చెప్తే ఇందాక అన్నట్టుగానే దుర్యోధన సార్వభౌముడు, నేను ఇది అనుకుంటే ప్రాణం పోయినా సరే మీరు అందరు చచ్చినా సరే ఇది చేయాల్సిందే, ఓకే. అలా నాశనం చేసుకున్నారు. ఓకే. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ యొక్క ఓటమికి ఒక రోజు చెప్పొచ్చు మనం. అవును, 1,000,000 కారణాలు ఫైనల్ గా ఏంటంటే ప్రజల విఘ్నతకి పదే పదే నేను సెల్యూట్ చేస్తున్నాను. ఓకే. ఒకసారి ఒక మాట నమ్మి ముద్దులు పెట్టడం మూలానో, తల సవరదీయటం మూలానో, యువకుడు అంటం మూలానో, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటం మూలానో ఒకసారి భ్రమపడ్డా వెంటనే వాళ్ళు చేసుకున్నటువంటి తప్పును తెలుసుకొని కరెక్ట్ చేసుకున్నారు. చూసారా, అది డెమోక్రసీలో ఉన్న బ్యూటీని ఆంధ్రప్రదేశ్ అంత ఎత్తులో పెట్టింది. భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది ఆ విషయం. ఎందుకంటే మనం ఓటింగ్ వేసిన విధానాన్ని కూడా 82% ఓట్లు అర్ధరాత్రి దాకా నుంచొని, అంటే మార్పు తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రదర్శించినటువంటి విఘ్నత పదే పదే నేను సెల్యూట్ చేస్తున్నా. గుర్తొచ్చినప్పుడల్లా ఓటర్కి నేను సెల్యూట్ చేస్తుంటా. థ్యాంక్ యూ నాగార్జున గారు. నిజంగా చక్కగా తెలంగాణ గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడుకుంటే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ మీకు కాలాతీతం అవుతుంది, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాట్లాడదాం. నిజంగానే అంటే మాకు మంచి పరిణామం చూద్దాం మరి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి విధానంలో ఆయన చెప్పుకునే విధానంలో వెళ్తే ఆయన చేసినవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతుంది. అందులో ఫెయిల్ అయితే మనం ఏం చేయలేము, అది మనం మళ్ళీ ఇలా కూర్చొని మాట్లాడుకోవడం తప్పితే. సో ఏది చేసినా ప్రజలకి అవగాహన కల్పించే విధంగా వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది నాకు కూడా అనిపించింది. మీరు చాలా చక్కగా చెప్పారు. మరొక టాపిక్ మీద మళ్ళీ కలుసుకుందాం నాగార్జున గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి నాగార్జున గారి యొక్క అంటే ఆయన అభిప్రాయం. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది చెప్పుకోలేకపోవడం, అక్కడ కథ ఫెయిల్ అవుతున్నటువంటి అంశం ఉంది. కానీ దీన్ని ప్రభుత్వం కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆ అంశాలని కూడా అందరికీ అందజేస్తే బాగుంటుంది అనేది ఆయన అభిమతంగా చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. వాటర్ స్టూడియో.